రోల్లో అయితే జనాలు ఇన్నాళ్ళు చూద్దాం అనుకుంటున్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలు అందరూ కంబ్యాక్ ఇస్తున్నారు. మా నాగార్జున గారు ఎప్పుడు ఇస్తారా, అక్కినేని ఫ్యామిలీకి ఒక కంబ్యాక్ ఎప్పుడు వస్తుందిరా అనుకునే టైంలో ఒక మంచి నెగిటివ్ రోల్లో సుత్తి పట్టుకుని వచ్చాడయ్యా మన నాగార్జున. కొట్టేశాడు అంతే. కూలీకి మెయిన్ 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 మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ మన నాగార్జున గారు. ప్రౌడ్లీ టెలింగ్ యూ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు నాగార్జున గారిని ఇంకెక్కడో చూస్తుంది. రజనీకాంత్ గారి పక్కన, రజనీకాంత్ గారి ఎదురుగా, రజనీకాంత్ గారిని ఫేస్ చేస్తూ ఏదైతే తీసారో అక్కినేని నాగార్జున గారు, మీ స్క్రీన్ ప్రెజెన్స్ టాలీవుడ్ కి మీరు ఎందుకు కింగో మీరు ప్రూవ్ చేసుకున్నారు. అది 100% మళ్ళా 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 మీరు ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. లోకేష్ కనగరాజ్ గారి డైరెక్షన్ గురించి మనం మాట్లాడాలా. ఆ గ్రే షేడ్స్, ఆ డార్క్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని సినిమాలు చూపించేశారు. సినిమా మేబీ మీకు చెప్పేస్తే నేను బాగోదేమో, ఆ వాసుల చుట్టూ నడుస్తూ ఉంటది, అది ఎందుకు ఏంటి అనేది చెప్పేస్తే జనాలు తిడతారు. సో వద్దు. బట్ యా, ఎవ్రీబడి అందరూ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఒక్క క్యారెక్టర్ కూడా వేస్ట్ అవ్వలేదు. అలాంటిది లోకేష్ కనగరాజ్ గారి క్యారెక్టర్. అమీర్ ఖాన్ గారు కూడా వరుసగా ఫ్లాపుల తర్వాత మొత్తానికి ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడ్డారు. అది బాలీవుడ్ డైరెక్టర్ మాత్రం కాదు. మొత్తానికి సౌత్ సైడ్ రావాల్సిందే, సౌత్ కి వచ్చారు. లోకేష్ కనగరాజ్ యూనివర్స్ అది విక్రమ్ సినిమా కన్నా బాగుందా? విక్రమ్ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కన్నా నాకు కూలీయే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీరు ఇంతకు ముందు వచ్చిన